హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి మస్ట్ మస్ట్ గురించి తెలుసుకుందాం. మస్ట్ హ్యావ్. ఈరోజు టాపిక్ వచ్చేసి మస్ట్ హ్యావ్. దీన్ని ఎక్కడ ఉపయోగిస్తారు, ఏ విధంగా ఉపయోగిస్తారు, సెంటెన్సెస్ ఎలా ఫామ్ చేయాలనే దాని గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో కంప్లీట్గా నేర్చుకుందాం. మస్ట్ హ్యావ్ అంటే దాంట్లోనే ఉంది, తప్పకుండా. తప్పకుండా మస్ట్ హ్యావ్ అంటే తప్పకుండా 100% కన్ఫామ్ అంటాం చూసామా, అట్లా వచ్చినప్పుడు దీన్ని సెంటెన్సెస్ అనేది ఫామ్ చేయడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా, ఖచ్చితంగా అంటాం చూసారా, ఖచ్చితంగా చేస్తాను, తప్పకుండా చేస్తాను అంటాం కదా, అట్లాంటి వర్డ్స్కి దీన్ని మనం యూజ్ చేయాల్సి వస్తుంది. దీని యొక్క స్ట్రక్చర్ చూడండి ఏ విధంగా ఉంటుందో. సబ్జెక్ట్ ప్లస్ మస్ట్ హ్యావ్. సబ్జెక్ట్ మస్ట్ హ్యావ్ ప్లస్ వెర్బ్ 3, ఎందుకంటే గతానికి సంబంధించి కదా, అట్లా మస్ట్ హ్యావ్ ప్లస్ అదర్ వర్డ్స్, ఏమైనా ఎక్స్ట్రా వర్డ్స్. ఇది స్ట్రక్చర్. సబ్జెక్ట్ మస్ట్ హ్యావ్ వెర్బ్ 3 ఆబ్జెక్ట్. చూడండి, ఫస్ట్ ఒక సెంటెన్స్ చూసేద్దాం పట్టండి. మనం ఎగ్జాంపుల్ చూసేస్తే ఏమంటే అర్థమైంది. ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఐ మస్ట్ హ్యావ్. I must have పాస్. ఎగ్జామ్ పాస్ అంటాం. పాస్ అంటే ఇది సింపుల్, గుర్తుపెట్టుకోండి. పాస్ అంటాం కదా, అట్లా. మస్ట్ హ్యావ్ పాస్డ్. వెర్బ్ 3 కదా, చూడండి. అంటే నేను తప్పకుండా పాస్ అయ్యి ఉంటాను. నేను తప్పకుండా పాస్ అయి ఉంటాను. నేను తప్పకుండా పాస్ అయి ఉంటాను. ఐ మస్ట్ హ్యావ్ పాస్డ్. నేను తప్పకుండా పాస్ అయి ఉంటాను. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫెయిల్డ్ అని పెడితే ఏమొస్తుంది? ఫెయిల్డ్. నేను తప్పకుండా ఫెయిల్ అయి ఉంటాను. అంటే మనం ఎగ్జామ్కి సంబంధించి రిజల్ట్ వస్తే ఇంకా 1 hour 2 hours వస్తాయి అనగా మనం ఏమనుకుంటాం, నేను తప్పకుండా, కాన్ఫిడెంట్ ఉన్నోడు ఏం చేస్తాడు, నేను తప్పకుండా పాస్ అయి ఉంటాను, అదే రిజల్ట్ వస్తుంది అనుకుంటాను. ఇక కొంచెం అటు ఇటుగా ఉన్న వాళ్ళు ఫెయిల్ అవుతాను అనుకున్న వాళ్ళు, నేను తప్పకుండా ఫెయిల్ అవుతాను, ఇంకా రిజల్ట్ చూసి ఏముంది, చూడకుంటే ఏముంది అని లైట్ తీసుకునేటోళ్ళు ఉంటారు. అట్లా ఐ మస్ట్ హ్యావ్ అనేది అట్లా ఆ విధంగా ఉపయోగిస్తాం. నెక్స్ట్ చూడండి. ఐ మస్ట్ హ్యావ్ సీన్. ఐ మస్ట్ హ్యావ్ సీన్ హర్. హర్ అంటే ఆమె. ఐ మస్ట్ హ్యావ్ సీన్ హర్ అంటే నేను, హర్ అంటే ఆమెను తప్పకుండా చూసి ఉంటాను. తప్పకుండా ఆమెను చూసి ఉంటాను, ఖచ్చితంగా చూసే ఉంటాను అంటాను, చెప్తాం కదా, అట్లా. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, దాన్ని మీరు ఇప్పుడు కామెంట్ చేయండి. అతడు ఆమెని తప్పకుండా తిట్టి ఉంటాడు. అతడు ఆమెని తప్పకుండా తిట్టి ఉంటాడు. ఖచ్చితంగా తిట్టే ఉంటాడు. తిట్టకుండా ఎట్టుంటాడు? ఆమె చేసిందే తప్పుడు, ఆయన చేసిందే తప్పుడు పని, ఆమె చేసిందే తప్పు పని, వద్దంటుంటే చెప్పినా వినకూడలేదు. అలాంటి వాళ్ళు ఏం చేస్తాను, తప్పకుండా తిట్టి ఉంటాడు. అతడు ఆమెను తప్పకుండా తిట్టి ఉంటాడు. సో దీన్ని ఏమంటారు అనేది ఇంగ్లీష్లో మీరే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. He must have got job. Must have got job last year.
అంటే చూడండి, ఇది కొంచెం లెంతీ వర్డ్ కదా. అతడు తప్పకుండా లాస్ట్ ఇయర్ అంటే పోయిన సంవత్సరం పోయిన సంవత్సరం గాట్ జాబ్ అంటే పోయిన సంవత్సరం జాబ్ పొంది ఉంటాడు. జాబ్ కొట్టి ఉంటాడు. అతను ఖచ్చితంగా పోయిన సంవత్సరం, ఇప్పుడైనా పోయిన సంవత్సరం కొట్టుండాలి. ఇప్పటిదాకా రిజల్ట్ సంబంధించి పోయిన సంవత్సరం అతను జాబ్ కొట్టినాలి. ఇంతవరకు ఉంటుందా? పోయిన సంవత్సరం అతనికి పిల్లలు పుట్టారు, అట్లా అంటాం కదా. అట్లా పోయిన సంవత్సరం అతనికి మ్యారేజ్ అయి ఉండొచ్చు కదా. అట్లా ఆ విధంగా మస్ట్ హ్యావ్ అంటే అయ్యి ఉండొచ్చు. 100% కాన్ఫిడెంట్ తో చెప్తాను, చూసారా? అట్లా ఈ విధంగా మనం సెంటెన్సెస్ అనేది ఫామ్ చేసుకోవాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. I must have watched 100 movies. 100 మూవీస్. నేను తప్పక 100 సినిమాలు చూసే ఉంటాను. ఇప్పుడు ఒక హీరో 100-200 సినిమాలు ఉంటాయి. ఒక హీరో, దీని అర్థం ఏంటంటే చూడండి, ఫస్ట్ నేను 100 సినిమాలు తప్పకుండా 100 సినిమాలు చూసి ఉంటాను. నేను 100 సినిమాలు చూసే ఉంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హీరో 200 సినిమాలు ఉంటాయి అనుకుందాం. నేను ఆల్మోస్ట్ 100 సినిమాలు తప్పకుండా చూసే ఉంటాను, అందులో సందేహమే లేదంటాను, చూసారా? అలాంటి సందర్భంలో మనం ఇది యూజ్ చేయాల్సి వస్తుంది. మస్ట్ హ్యావ్ అంటే ఏం లేదండి, తప్పకుండా అని అంటాను, చూసారా? అట్లా స్ట్రక్చర్ నేర్చుకోండి మీరు. ఇవన్నీ నేను చెప్పే ప్రతి వీడియో ఇవన్నీ ఏం చేయండి అంటే, ఫస్ట్ ఏం చేసాం మనం? వుడ్ హ్యావ్ ఉంది, వుడ్ హ్యావ్. నెక్స్ట్ షుడ్ హ్యావ్. నెక్స్ట్ మైట్ హ్యావ్. ఇవన్నీ ఏం చేయండి అంటే, ఇవన్నీ ఒక ఆడ రాసుకోండి. చెప్పినట్టే డే బై డే ఇట్లా రాసుకొని ఏం చేయండి అంటే, స్ట్రక్చర్స్ కూడా పక్కనే ఇట్లా ఇటు పక్కనే స్ట్రక్చర్ కూడా సబ్జెక్టు ప్లస్ మస్ట్ హ్యావ్ ప్లస్ వెర్బ్ 3. నెక్స్ట్ సబ్జెక్టు షుడ్ హ్యావ్ ప్లస్ వెర్బ్ 3. సబ్జెక్టు ప్లస్ మైట్ హ్యావ్ ప్లస్ వుడ్ హ్యావ్, మైట్ హ్యావ్ ప్లస్ వెర్బ్ 3. రాసి ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, ఎగ్జాంపుల్ రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ అన్నిట్లో ఏముంటది? ఫర్ ఎగ్జాంపుల్ ఐ వుడ్ హ్యావ్ టు ఈట్. ఈట్ కాదు, ఎయిట్ వస్తుంది అట్లా. నెక్స్ట్ ఐ షుడ్ హ్యావ్ ఎయిట్. నెక్స్ట్ ఐ మస్ట్ హ్యావ్ 8. అట్లా ఒక్కొక్క పదాన్ని రాసి తెలుగులో రాసుకోండి. దాని మీనింగ్ ఏం అర్థమైంది అనేది మీరు సింపుల్ గా క్యాల్కులేట్ చేసుకుంటే మీకు అన్ని వస్తాయి. ఇట్లా డే బై డే నేర్చుకునేది వేరు, ఇట్లా అన్ని ఒక్కనే రాసి నేర్చుకునేది వేరు. ఇట్లా ఈ విధంగా నేర్చుకుంటే ఇంగ్లీష్ అనేది సింపుల్ వేలో ఉంటుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.